ఓం నమో వెంకటేశాయ. రావణాంతకరణ మావనేధికరణ గోవింద గోవింద. అసుర సమరజేత పార్యవీర్య ప్రహర్త మిహిరజనితవాతాద్యాత్మజానాం హి భర్త ఉదధి విభయనేత చోదధే సేతుకర్త మమ తు హృదయమేత మైథిలీ ప్రాణధర్త అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని శ్రీరామచంద్ర పరబ్రహ్మగా భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. కోతులతో సహా శ్రీరాముడు లంక మీద దాడి చేశాడు. ఆ వెళ్ళిన కోతులు ఊరికే కూర్చోకుండా మొత్తం లంకని మొత్తం పాడు చేసేసినాయి, లంకల్ని పాడు చేసేస్తున్నాయి అని రావణాసురుడికి తెలిసి వాళ్ళ మీదకి రాక్షసుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తూ వచ్చాడు. తాం యాతుధాన పృతనామసి శూల చాప ప్రాసృష్టి శక్తి శరతోమర ఖడ్గదుర్గాం సుగ్రీవ లక్ష్మణ మరుత్సుత గంధమాద నీలాంగదర్క్ష పనసాదిభిరన్వితోగాత్. వచ్చిన వాళ్ళు రాక్షసులు ఎవ్వరు మామూలుగా రాలేదు, మంచి మంచి ఆయుధాలతో వచ్చారు. తాం యాతుధాన పృతనాం, అది మామూలు సైన్యం కాదు, యాతుధాన పృతనాం అంటే రాక్షస సైన్యం. ఆ రాక్షస సైన్యం అసి ఖడ్గాలను తీసుకొచ్చింది, శూలాలు చాపాలు అంటే ధనుస్సులు, అలాగే ప్రాసలు అని కొన్ని ఆయుధాలు, అరిష్టి అని కొన్ని ఆయుధాలు, శక్తి అంటే ఈటెల్లాంటి ఆయుధాలు, శర బాణాలు, తోమర అని కొన్ని బాణాలు, కొన్ని రకాల ఆయుధాలు, ఖడ్గ కత్తుల్లోనే రకరకాల పటకా కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అని పేర్లు తేడా ఉంటాయి కదా, ఆ తేడాలతో ఉండేటువంటి కత్తులు, అలాంటి ఆయుధాలు తీసుకుని వచ్చింది ఆ సైన్యం మొత్తం. ఏ రాక్షసుడు ఏ సైన్యాన్ని తెచ్చినా ఆ సైన్యంలో ఈ ఆయుధాలన్నీ ఉంటూనే ఉన్నాయి. ఆ ఆయుధాలని చూస్తే అది దుర్గా, ఈ ఆయుధాలతో ఉన్న సైన్యాన్ని మనం గెలవలేము అని అనిపించేలా ఉంది మామూలు మనలాంటి వాళ్ళకి. కానీ రామచంద్రుడు మాత్రం హాయిగా సులభంగానే సుగ్రీవుడితోనూ లక్ష్మణుడితోనూ మరుత్సుత వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామితోనూ గంధమాద అనేటువంటి ఒక ఆయనతోనూ నీల ఇందాక బ్రిడ్జు లేదా సేతువుని నిర్మించిన ఆయన ఉన్నాడు కదా, ఆయన అంగద అంటే వాలి కుమారుడు యువరాజు ఆయనతోనూ, ఆ రిక్ష అంటే జాంబవంతుడితోనూ, పనస అనే ఆ కోతుల్లో పెద్ద వీరుట్ట, ఆ పనసాదిభి
ఇలాంటి వీరులతో కలిసి ఎదుర్కొన్నాడు. విశేషం ఏంటంటే వీళ్ళలో రాముడికి లక్ష్మణుడికి ఆయుధాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. అందరూ అలా చేతులు ఊపుకుంటూ హాయిగా ఖాళీగా వచ్చారు. ఎదుర్కొండా సైన్యంలోనేమో లేని ఆయుధం లేదు, రాక్షస సైన్యంలో లేని ఆయుధం లేదు, వీళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు. ధనుర్బాణాలు కేవలం రామలక్ష్మణుల దగ్గరే ఉన్నాయి. తాం యాతుధాన భృతనామసి శూల చాప ప్రాస రిష్టి శక్తి శర తోమర ఖడ్గ దుర్గాం సుగ్రీవ లక్ష్మణ మరుత్సుత గంధమాద నీలాంగద రిక్ష పనసాదిభి అన్విత అగాత్. అయినా సరే ఈయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నా చుట్టూ వానర సైన్యం ఉంది, ఆ వానర సైన్యంలో మంచి బలవంతులు ఉన్నారు, ఆ బలవంతులు యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే నేను గెలుస్తాను అని ఆయన మనసులో లేశమాత్రం కూడా లేదు. యుద్ధం నా పని, నేను యుద్ధం చేస్తాను, నేను రక్షిస్తాను, నా వెనకాలన్న ఈ సైన్యాన్ని మొత్తాన్ని నేను రక్షిస్తాను, యుద్ధం చేసి మొత్తం లంకలో రాక్షసుడు అన్నవాడు లేకుండా చేసేస్తాను అనే నమ్మకంలో విశ్వాసంతో ఉన్నాడు ఆయన. దాని ప్రకారమే యుద్ధం జరిగింది. ఎలా జరిగింది? తేనీకపా రఘుపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరూథ మిభపత్తి రథాశ్వయోధై జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరంగదాద్యా సీతాభిమర్శహత మంగళ రావణేశాన్. అటువైపేమో వెల్ ట్రైన్డ్ ఆర్మీ రావణాసురుడి వైపు రాక్షసులు, ఇటువైపు అసలు యుద్ధం అంటే ఏమీ తెలియదు, అల్లరి చేయటమే తెలిసినటువంటి వానర సైన్యం. వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. తే అనేకపాహ, రాక్షస సైన్యంలో ఒక్కొక్క నాయకుడు వచ్చాడు, అందరూ కలిసికట్టుగా రాలేదు, ఒక్కొక్క నాయకుడు విడివిడిగా వచ్చారు. రఘుపతే అభిపత్య, రఘుపతి అంటే శ్రీరాముడు ఆయన యొక్క సైన్యాన్ని ఎదుర్కోవటానికని వచ్చారు. అభిపత్య, ఆక్రమించుకున్నారు. సర్వే, అందరూ ఆక్రమించుకున్నారు. ద్వంద్వం వరూథం, ఆ సైన్యంలో కూడా ఎవరికి వాళ్ళు ఎంచుకున్నారు, నేను వీటితో యుద్ధం చేస్తాను, నేను వీటితో యుద్ధం చేస్తాను అని ఎంచుకున్నారు. ద్వంద్వం వరూథం, వాళ్ళు ఎంచుకుని ఆ వానర సైన్యం మీదకి దాడి చేశారు. ఎలా దాడి చేశారు? ఇభ పత్తి రథ అశ్వ యోధై, వాళ్ళలో కొంతమంది ఏనుగులు నెక్కొచ్చారు, ఇభ పత్తి, కొంతమంది అయితే పదాతి సైనికులు ఫుట్ సోల్జర్సు వాళ్ళేమో నడుచుకుంటూ వచ్చారు. రథ, కొంతమంది రథాలు ఎక్కొచ్చారు, కొంతమంది గుర్రాలు ఎక్కొచ్చారు. అశ్వ యోధై, కొంతమంది యోధులు అసలు వీటితో సంబంధం లేకుండా ఆక్రమించుకుంటూ మీద పడుతూ వచ్చారు. జఘ్నుహోం, ఒకళ్ళకొకళ్ళు కలిశారు, కలిసి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకుంటే ఏమైంది? అటువైపు రాక్షస సైన్యమేమో ఆయుధాలను వాడుతోంది, ఇటువైపు వానర సైన్యంలో ఆయుధాలంటే ఏంటో తెలియదు. కానీ ఈ వానర సైన్యం తెలివి తక్కువది మాత్రం కాదు, తెలివైంది. అందుకని ఏ రాక్షసుడు ఏ ఆయుధాన్ని వీళ్ళ మీదకి ప్రయోగిస్తే ఆ ఆయుధాన్ని పట్టుకుని దారిలోనో మధ్యలో ఎక్కడో పట్టేసుకోవటం, పట్టేసి ఆ ఆయుధాన్ని తిరిగి ఆ రాక్షసుడి మీదకే వేసేయటం, వేస్తే ఆయుధం తగిలి ఆ రాక్షసుడు బదులైపోవటం. బై ఛాన్స్ వీళ్ళు పట్టుకోలేకపోయారు ఆయుధాన్ని, ఆయుధం వీళ్ళకి తగిలిందంటే నోరు వెళ్ళబెట్టుకుని కింద పడిపోవటం. అది కాలు విరగని, చెయ్యి విరగని, లేదా గుండెకు గుచ్చుకొని ఏమైనా కానీ తగిలితే పడిపోవటం, తగలకపోతే పట్టు వీలైతే పట్టుకుని దాన్నే తిరిగి వేసేయటం, ఈ పని చేస్తున్నారు. దీనికి తోడు ఏం చేశారు? ఓహో, ఆయుధాలను ఇలా వాడచ్చు అని అర్థం చేసుకుని ద్రుమై, అక్కడికక్కడ చెట్లు ఉంటే చెట్లు పెకలించి చెట్లు వేసేసారు. ద్రుమై గిరి, ఎలాగూ లంక అనేది ఓ త్రికూట శిఖరం మీద ఉంది, ఒక పర్వతం లాంటి ప్రాంతంలో ఉంది. అందుకని అక్కడ ఏమైనా బండరాళ్ళు దొరికితే ఆ బండరాళ్ళు కూడా తీసి వాళ్ళ మీద వేసేసారు. వాళ్ళు ఏదో గిరంగులు వాడతారు కదా, వాడితే ఫిరంగులు అంటే ఇలా ఉంటాయన్నమాట, మనం కూడా బండరాళ్ళు వేస్తే సరిపోతుందని బండరాళ్ళు ఎత్తి బండరాళ్ళని తీసి రాక్షసుల మీదకి విసిరేశారు. గద, వాళ్ళు కనుక గదలు వీళ్ళ మీదకి వేస్తే ఆ గదలు పట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ మీదకే వేసేశారు. ఇషుభి, చివరికి ఎంత అన్యాయం అంటే ఈ యుద్ధం, వాళ్ళు రాక్షసులు కష్టపడి విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తే ఈ వానరులో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ బాణం పట్టుకుని ఆ బాణంతో తీసుకెళ్ళి బాణం గుచ్చేసి ఆ రాక్షసుని చంపేసేవాళ్ళు. బాణం వేయటం నేర్చుకోవడం ఇలాంటివి ఏం లేవు. ఆ బాణం అంటే ఆయుధం పదునుగా ఉన్న ఆయుధం గుచ్చొచ్చు అని ఇప్పుడు కొత్తగా తెలిసింది. కాబట్టి ఆ బాణమే పట్టుకుని ఆ బాణమే గుచ్చేసి బాణంతోనే చంపేసేవాళ్ళు. బాణ ఇషుభి అంగదాద్యాహ, అంగదురు మొదలైన వాళ్ళందరూ కూడా ఇదే పని చేశారు. వాళ్ళు అనేమీ లేదు.
అంగదుడు మొదలైన వాళ్ళు కూడా మహాయోధులు, మహాబలవంతులు అన్న వాళ్ళు కూడా ఈ పనే చేశారు. బలవంతుడైతే పెద్ద రాయి ఎత్తాడు, బలహీనుడైన వానరుడైతే చిన్న రాయి ఎత్తి చిన్న రాయులతోనే కొట్టాడు. ఇంతే తేడా తప్ప అందరూ చేసిన యుద్ధం ఇదే, ఇంతకు మించి యుద్ధం చేయలేదు. కానీ రాక్షస సైన్యం మాత్రం మొత్తం దెబ్బతింది. దానికి కారణం ఏంటి అంటే శ్రీశుకుల వారు చెప్తున్నారు, సీతాభిమర్శ హతమంగళ రావణేశాన్. వాళ్ళ నాయకుడు రావణుడు, అతనికి ఎప్పుడో అమంగళం అనేది నిశ్చితమైపోయింది. అతను ఇంతకాలం ముల్లోకాలని గెలిచినటువంటి పుణ్యం క్షణంలో మాడి మసైపోయింది. ఎలా మసైపోయింది? సీతాభిమర్శ, సీతామ్మవారిని ముట్టుకున్నాడు, బలవంతాన ముట్టుకున్నాడు. ఏదో భక్తిగా కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకోలేదు, బలవంతాన జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ఆ సీతాభిమర్శం ద్వారా ఆవిడ్ని, సీతామ్మవారిని బలవంతంగా ఈడ్చుకొచ్చిన పాపానికి రావణాసురుడికి ఉన్నటువంటి పుణ్యం మొత్తం కరిగిపోయింది. రావణాసురుడి యొక్క చరిత్రలో ఇక మీద మంగళం, మంచి అనేది రాసిపెట్టి లేదు. హతమంగళ, మొత్తం ఉన్న మంచంతా కరిగిపోయింది. కాబట్టి అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నారు కదా, అలాంటి రావణుడి కింద పనిచేస్తున్నారు కదా, అందుకని వీళ్ళ ఆయుధాలు సరిగ్గా పనిచేయలేదు. వీళ్ళ ఆయుధాలు ఏమీ పనిచేయలేదు రాక్షసులవి. వానరుల దెబ్బలే వీళ్ళ మీద గట్టిగా పడ్డాయి. అక్కడక్కడ వానరులు దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ దెబ్బతిన్నది కూడా వాళ్ళకున్న దైవ బలంతో, వాళ్ళకున్నటువంటి సహజ బలంతో, లేదా కలిసొచ్చినటువంటి పరిస్థితులతో వాళ్ళు తట్టుకోగలిగారు. చాలా సంఘటనలు, విచిత్రమైన సంఘటనలు జరిగినాయి యుద్ధంలోనూ. కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడు వచ్చేసరికి ఆ కుంభకర్ణుడి ధాటికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అప్పటికే విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు అనేవాడు రాక్షసుడు, ఆ రాక్షసులందరినీ తినేసుకుంటూ వస్తున్నాడు అని తెలిస్తే వానర సైన్యం భయపడిపోతుంది, అందుకని ఒక యంత్రం ఏదో వస్తోంది అని చెప్పి ప్రచారం చేయండి, అప్పుడు భయం తగ్గుతుంది అని చెప్పాడు. ఆ ప్రచారం ఏం చేశారు, అది ఎవరు విన్నారు ఎవరు వినలేదు తెలియదు. కానీ సుగ్రీవుడు తెలిసి తెలియక లెక్క చేయకుండా ముందు కుంభకర్ణుడి మీద కలయబడితే కుంభకర్ణుడు బలం ముందు సుగ్రీవుడు ఏమంటాడు, సుగ్రీవుడిని కుంభకర్ణుడు చాచిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకి ఇంత సుగ్రీవుడు పాపం నేలకరిచాడు, మూర్ఛపోతే కుంభకర్ణుడు కొంచెం బద్దకస్తుడు కదా, అందుకని మూర్ఛపోయిన సుగ్రీవుడిని చూసి, ఇదే కోతులకి ఇదే రాజు, ఇది ఇప్పుడు చచ్చిపోయింది, కాబట్టి దీన్ని నేను భుజాన వేసుకుని వెళ్ళి లంకలో చూపిస్తే లంకలో ఉన్న వాళ్ళకి ధైర్యం కలుగుతుంది, మిగతా సైన్యానికి ధైర్యం కలుగుతుంది అని అనుకుని ఈ వానరుల్ని తినటం అనే కార్యక్రమాన్ని ఆపేసి ఈ సుగ్రీవుడు అనే కోతిని భుజాన వేసుకుని లంకలోకి బయలుదేరాడు. ఈ వార్త లంకలో అందరికీ తెలిసి అందరూ ఏం చేశారు, కుంభకర్ణుడికి స్వాగతం పలకాలి అనుకుని నీళ్ళలో గంధం కలిపి, చల్లగా ఉండేటట్లుగా గంధం నీళ్లు కలిపి, ఆ గంధం నీళ్లు కుంభకర్ణుడి మీద చల్లుతున్నామనుకుని చల్లారు. కుంభకర్ణుడి మీద పడ్డాయి నీళ్లు, గంధం నీళ్లు పడ్డాయి. పనిలో పని సుగ్రీవుడి మీద కూడా పడ్డాయి. సుగ్రీవుడి ముఖం మీద కూడా నీళ్లు పడ్డాయి. నీళ్లు చిలకరిస్తారు కదా ఎవరైనా మూర్చిపోతే, అలా ఎవరో సుగ్రీవుడి ముఖం మీద నీళ్లు చిలకరించినట్లయింది. దాంతో సుగ్రీవుడికి తెలివి వచ్చి వెంటనే ఏం చేశాడు అయ్యవారు అంటే, ఈ కుంభకర్ణుడు భుజం మీద ఉన్నాడు కదా, భుజం పక్కనే చెవి సిద్ధంగా ఉంది కదా, ఆ చెవిని గట్టిగా కొరికాడు, చెవిని గట్టిగా కరిచేసరికి కుంభకర్ణుడికి షాకు. చెవిని కొరికితే మామూలుగా ఉంటుందా? అందువల్ల ఆ షాక్ తట్టుకోలేక ఈ భుజం మీద ఉండే సుగ్రీవుడిని ఒక్కసారి కిందకి పడేస్తే సుగ్రీవుడు చంగు అనుకుంటే వెనక్కి పరిగెత్తుకొస్తే ఈ మహావానరు వీరులందరూ సుగ్రీవుణ్ణి ఎగదోయటం, సుగ్రీవుణ్ణి పొగడటం. ఏమని, నీలా శత్రువుని తప్పించుకొచ్చిన వాడు మరొకడు లేడు, ఎంత బాగా కొరికితివి, ఎంత బాగా పరిగెత్తుకొస్తేవి, ఎంత బాగా పలాయనం చిత్తగించితివి అని పొగడటం. అంతే తప్ప శత్రువుకి వెనుచూపి పారిపోయి వచ్చావేంటి అన్నవాడే లేడు. అంటే వీళ్ళకి అసలు యుద్ధం అనేదే సరిగ్గా తెలియదు. అలాంటి వాళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు. కానీ వీళ్ళకి దైవబలం కలిసి వచ్చేసరికి కుంభకర్ణుడి భుజం మీద పడి ఉన్నా సరే ప్రాణాలకు మాత్రం ఏ హాని జరగలేదు, హాయిగానే వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. ఇలాంటివి ఎన్నెన్నో సంఘటనలు జరిగినాయి. ఒక మాట కూడా చెప్తారు, ఎంత వాల్మీకి రామాయణంలో ఉన్నట్లు లేదు కానీ ప్రామాణికంగానే ఒక మాట చెప్తారు. రావణాసురుడి సైన్యం మొత్తం వెల్ ట్రైన్డ్ ఆర్మీ అనుకున్నాం కదా, అందువల్ల వాళ్ళ ఆర్మీ రూల్స్ ప్రకారం చచ్చి పడిపోయినటువంటి శవాలని కనిపించకుండా చేసేసేవారట. చచ్చి పడిపోయిన సైనికుల శవాలను చూస్తే మిగతా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మనం ముందంజ వేస్తున్నాం అనే ప్రచారం వాళ్ళలో చేసుకోవటం కోసం
చచ్చిపడిపోయిన సైనికుల శవాలన్నింటినీ ఎత్తేసి తీసుకెళ్ళి సముద్రంలో పడేసేవాళ్ళు. సముద్రంలో అవి ఇవి తినేస్తూ ఉండేవి. ఈ వానర సైన్యానికి ట్రైనింగ్ ఎక్కడుంది? ఈ వానర సైన్యంలో ఏ కోతికి దెబ్బ తగిలిన కోతి తగిలినట్టు అక్కడ పడుకొని ఉండటమే. ప్రాణం పోతే పోయినట్టు, చేయి పోతే పోయినట్టు, కాలు పోతే పోయినట్టు అలా పడి ఉండటమే. కీకీకి అనుకుంటూ కూర్చోవటమే. పట్టించుకునే నాథుడు లేడు. అలాంటి పరిస్థితి ఉంది. చాలామంది దెబ్బలు తిన్నారు కదా, వానరులే చాలామందే దెబ్బతిన్నారు కదా. దెబ్బతింటే ఈ లోపల ఏమైంది? ఇడి తిరిగి సంజీవిని పర్వతం వచ్చింది. సంజీవిని పర్వతం వచ్చేసరికి సంజీవిని పర్వతం మీద నుంచి వచ్చిన గాలి ఒక్కసారిగా వానర సైనికుల్ని తాకింది. తాకితే వీళ్ళందరికీ దెబ్బల తాలూకు గాయాలన్నీ పోయినాయి. లక్ష్మణుడు లేచి కూర్చున్నట్లే వీళ్ళందరూ కూడా లేచి కూర్చున్నారు. వీళ్ళందరికీ కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ బలం వచ్చింది. ఎక్కువ బలం వచ్చి వీళ్ళ సైన్యం మళ్ళీ పెరిగింది. అటు రావణ సైన్యంలో ఆ క్షణాన్ని అక్కడ పడి ఉన్నవాళ్ళు ఎవరో ముగ్గురో నలుగురో ఒకవేళ లేస్తే లేచారేమో, కానీ మిగతా వాళ్ళందరినీ సముద్రంలో ఉండే జంతువులు తినేసినాయి కదా, వాళ్ళకి మళ్ళీ పునరుజ్జీవనం అనేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా దైవబలం కలిసి రావటం వలన, ధర్మబలం కలిసి రావటం వలన, రావణాసురుడి యొక్క పుణ్యం అనేది పూర్తిగా కరిగిపోవటం వలన ఇక మీద రావణాసురుడికి మూడింది, ఆ మూడటం అనేది పెరగటం తప్ప మంచి అనేది జరగదు అనే పరిస్థితి ఉండటం వలన జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో జరిగినాయి. ఆ జరిగిన వాటన్నిటికీ కూడా ఒక్కటే కారణం ముల్లోకాలను జయించి ముల్లోకాలను ఏడిపించినటువంటి రావణాసురుడి యొక్క అమంగళం అనేది సీతామ్మవారిని బలాత్కారంగా ముట్టుకోవటంతో ప్రారంభమవటంతోనే జరిగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తేనీకపాహ రఘుపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరూథమిభపత్తి రథాశ్వయోధై జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరంగదాద్యాః సీతాభిమర్శ హతమంగళ రావణేశాన్. అదేంటి ఆంజనేయ స్వామికి గదా యుద్ధం వచ్చు కదా, వాళ్ళకొచ్చు కదా, వీళ్ళకొచ్చు కదా, ఈ మాట మనకేమొద్దు. వానర సైన్యానికి యుద్ధం చేయటం రాదు. ఆ యుద్ధం చేయడం దాని వానర సైన్యం రాముల వారితో ఉంది. అయినా సరే ఆ వానర సైన్యం ముందంజకుంది. ఎలా ముందంజలో ఉంది అంటే ధర్మబలం కలిసి వచ్చింది. ఆ ధర్మబలం ఉన్నటువంటి రావణాసురుడి సైన్యం మాత్రం ఎంత ట్రైనింగ్ పొందినా సరే వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గాయబైపోవాల్సి వచ్చింది, కానీ వాళ్ళకేమీ లాభం కలగలేదు అనేది ప్రధానమైన పాయింట్. దాన్నే రావణాసురుడు కూడా చూశాడు, గమనించాడు. రక్షపతి స్వబలనష్టిమవేక్ష్య రుష్ట ఆరుహ్యయానకమథాభిససార రామం స్వస్యందనే ద్యుమతి మాతలినోపనీతే విభ్రాజమానమహనన్నిశితై క్షురప్రై. రక్షపతి రాక్షసుల యొక్క నాయకుడు రావణాసురుడు స్వబలనష్టిం, తనకున్న బలం మొత్తం పోయింది. ఎవ్వరూ మిగలలేదు. కొడుకు లేడు, మంత్రులు లేరు, మా తమ్ముడు లేడు, ఎవ్వరు లేరు, అందరూ పోయారు. ఈయనొక్కడే మిగిలాడు ఏకాకిగాను. స్వబల నష్టిం, వీళ్ళ బలాన్ని చూసుకునే, వీళ్ళకున్నటువంటి శక్తియుక్తుల్ని చూసుకునే అతను ఎన్నో పనులు చేశాడు, ఎన్నో అక్రమాలు చేశాడు. రావణాసురుడికి ఉండే బలం రావణాసురుడికి ఉంది, కానీ అతని వెంట ఉండే బలగం తాలూకు బలం కూడా తక్కువదేం కాదు. కానీ ఆ బలగంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మిగిలేడు. మొత్తం అందరూ అయిపోయారు, ఎవ్వరు మిగలలేరు. స్వబల నష్టిం అవేక్ష్య, ఒకసారి చూసుకుంటే అయ్యో అనిపించింది. రుష్ట, కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, ఈ శ్లోకం పూర్తి చేసుకున్న తర్వాత చెప్పుకుందాము. ఒక శ్లోకంలో మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పుకుని దాన్ని వివరించుకుంటూ పోతే కన్ఫ్యూషన్ వస్తుంది. అందుకని ఎంత కోపం వచ్చింది అని చివరిలో చూసుకుందాము. రుష్ట, చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి ఆరుహ్య యానకం, ఓ రథం ఎక్కి లేదా పుష్పక విమానం ఎక్కి ఏదో తోచిన ఒక యానం, ఒక వాహనం ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. అథ అభిససార, వెంటనే యుద్ధానికి వెళ్ళాడు. రాముణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పటికి రావణాసురుడు యుద్ధం చేసి చాలా రోజులైంది. రావణాసురుడి దాకా ఏ యుద్ధము రావటం లేదు. అలాంటి పరిస్థితి. రావణాసురుడు భుజబలానికి ఏ యుద్ధము చాలటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు, నేను యుద్ధానికి వెళ్ళవలసిందే అని అనుకుని బలవంతాన యుద్ధానికి వచ్చాడు. అభిససార రామం. ఈ లోపల ఏమైంది? రావణాసురుడేమో వాహనంలో వచ్చాడు, ఈ రాముడికేమో వాహనం లేదు. అందువల్ల మనం వాహనం పంపిద్దాం కదా అని ఇంద్రుడికి అనిపించి మాతలి అని ఇంద్రుడి యొక్క సారథి, ఆ ఇంద్రుడి యొక్క సారథిని మాతలినిచ్చి ఆయన స్వస్యందనం, ఒక రథాన్ని పైనుంచి పంపించాడు.
ద్యుమతి, స్వస్యందనే ద్యుమతి, చాలా అందంగా దగదగలాడుతోంది అది. మాతలినా ఉపనీతే, ఆ మాతలి తెచ్చి నువ్వు రథం ఎక్కు, ఈ రథం ఎక్కితే నువ్వు రావణుడు సమానమవుతారు. అంటే అతను యానంలో ఉన్నాడు, వాహనంలో ఉన్నాడు, నువ్వు వాహనంలో ఉన్నావు కాబట్టి నీకు అతనికి యుద్ధం చక్కగా కుదురుతుంది. ఇది ఇంద్రుడు నీకు చెప్పి పంపించాడు కాబట్టి నువ్వు ఈ వాహనం ఎక్కు అని చెప్తే రాముడు ఒప్పుకుని వాహనం ఎక్కాడు. బిభ్రాజమానం, అతను వాహనం ఎక్కి ఎదుర్కొండా వాహనంలో దగదగలాడుతున్నటువంటి రావణాసురుణ్ణి అహనత్ నిశితై క్షురప్రై, తీక్ష్ణమైన బాణాలతో తీవ్రంగా కొట్టాడు. ఎంతగా కొట్టాడు అంటే రావణాసురుడు అలిసిపోయి సొలసిపోయి, అబ్బా ఈ రోజుకి యుద్ధం చాలిస్తే బాగుండు అని అనుకునేదాకా వచ్చాడు. ఈ రోజుకి యుద్ధం కనుక చాలిస్తే కాస్త రెస్ట్ తీసుకుని రేపు ఇంకా ఫ్రెష్గా వద్దాము అనుకున్నట్టు పరిస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూడా రాముడు ఏమాత్రం తొణక్కుండా బెనక్కుండా నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రా అన్నట్లుగానే చెప్పాడు. ద్వంద్వ యుద్ధం 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగితే ఒకసారి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుని మన్నాడు రా అని చెప్పాడు. చెప్పినా సరే మన్నాడు వచ్చినా ఇదే పరిస్థితి. మన్నాడేమి రాముణ్ణి తట్టుకోగలిగిన పరిస్థితుల్లో రావణాసురుడు లేడు. నిశితై క్షురప్రై, తీక్ష్ణమైన బాణాలతో చాలా తీవ్రంగా గట్టిగా కొట్టాడు. రక్షపతి స్వబలనష్టిమవేక్ష్య రుష్ట ఆరుహ్య యానకమథాభిససార రామం స్వస్యందనే ద్యుమతి మాతలినోపనీతే విభ్రాజమానమహనన్ నిశితై క్షురప్రై అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అసలు రామాయణాన్ని బేస్ చేసుకుని చాలా కావ్యాలు వచ్చినాయి, చాలా నాటకాలు వచ్చినాయి. ఎంతోమంది రాముడు లాంటి నాయకుడు మనకు దొరకడు అనే ఉద్దేశంతో రాముణ్ణే నాయకుడిగా చేసుకుని ఎన్నెన్నో కావ్యాలు రాశారు, ఎన్నెన్నో నాటకాలు రాశారు, రకరకాల కల్పనలు చేశారు, రకరకాలుగా వర్ణించి చూపించారు. వాటిల్లో హనుమన్ నాటకం అని ఒక నాటకం, మంచి నాటకం. హనుమత్ అనే ఆయన కవి పేరు, ఆ కవి పేరు మీద హనుమన్ నాటకం అని పేరు పెట్టారు. దాదాపు మొత్తం రామాయణాన్ని నాటకంలో అంకాలుగా విభాగం చేసి విడివిడిగా రాశాడు ఆయన. దాంట్లో మంచి పద్యం. ఏ రోజు పద్యం అంటే రక్షపతి స్వబలనష్టిమవేక్ష్య రుష్ట అనే రోజున పద్యం అది. ఎలాగా? న్యకారో హ్యజమేవమే యదరయస్తత్రాప్యసౌ తాపస సోప్యత్రైవ నిహంతి రాక్షసకులం జీవత్యహో రావణ దిగ్దిక్చక్రజితం ప్రబోధితవతా కుంభకర్ణేన వా స్వర్గగ్రామటికా విలుంఠన వృథోచ్ఛూనై కిమేభిర్భుజై అని పద్యం. మంచి పద్యం. ఈ పద్యంలో ఏదో దోషం ఉందంటారు కానీ దోషానికి విలువ లేదు. పద్యమే మంచి పట్టైన పద్యం. రావణాసురుడి బాధ, స్వబల నష్టి తాలూకు బాధ. ఏం బాధ? న్యక్కారో హ్యయమేవమే యదరయ, నాకసలు శత్రువులంటూ ఉన్నారంటేనే పెద్ద అవమానం. అందులోనూ తత్రాపి అసౌ తాపస, వచ్చిన శత్రువు రాముడనే శత్రువు తాపస వేషంలో తిరుగుతున్నాడు. తాపస వేషంలో తిరుగుతున్నవాడు ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకోకుండా నా లంక మీదకే ఎగబడ్డాడు. సోప్యత్రైవ, ఎగబడ్డవాడు ఏదో ఇక్కడ కూర్చుని ఏ పర్వత శిఖరం మీదో తపస్సు చేసుకోకుండా నిహంతి, చంపటం నరకటం మొదలుపెట్టాడు. రాక్షస కులం, అతను నరుకుతూ ఉంటే రాక్షస కులం మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం నరకం మొత్తం ఫిలప్ అయిపోతుంది. నిహంతి రాక్షస కులం జీవత్యహో రావణ, నేను ఇంకా బతికే ఉన్నాను. నాకున్నవాళ్ళు, నాకున్న బలగం తక్కువదా కాదు, దిగ్ చక్రజితం, ఇంద్రుణ్ణే గెలిచినవాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. దిగ్ చక్రజితం, చివరికి ఆ లక్ష్మణుడు బాణం వేస్తే బాణంతో పోయాడు. ప్రబోధితవతా కిం కుంభకర్ణేనవా, కుంభకర్ణుడిని కష్టపడి లేపితే మాత్రం ఏం ఉపయోగం, ఆ కుంభకర్ణుడు కూడా కింద పడిపోయాడు. చివరికి స్వర్గగ్రామటికా విలుంఠన వృథోచ్ఛూనై కిమేభిర్భుజై, స్వర్గాన్ని దోచుకోవటానికి వెళితే నాకున్న భుజబలానికి ఈ స్వర్గాన్ని దోచుకోవటం అంటే ఒక చిన్న గ్రామాన్ని దోచుకోవటం లాంటిది అని అనిపించింది ఆ రోజు. అందులో ఇంకా చేసేదేం లేక ఉన్న వాటిల్లో బాగా సంపదలు ఉన్నవి స్వర్గంలోనే కదా అని ఉన్న భుజాలని మొత్తం ఇలా ఉబ్బదీసి, అప్పుడు ఉబ్బినటువంటి భుజాలతోనే ఆ చిన్న స్వర్గం లాంటి గ్రామాన్ని కష్టపడి దోచుకుని ఇంటికి వచ్చాను. అప్పుడు ఇంతలా ఉబ్బిన ఈ భుజాలు ఈరోజు వచ్చేసరికి ఈ భుజాలు కూడా పనిచేయట్లేదు. నా భుజాలు, నా పరాక్రమం, నా బలం, నా బలగం, నా పిల్లవాడు, నా తమ్ముడు, నాకున్నటువంటి శక్తి, యుక్తి ఏమి పనిచేయట్లేదు. నేను మొత్తం సర్వనాశనం అయిపోయాను. కేవలం రావణుడుగా నేను ఒక్కనే మిగిలాను అని కూర్చుని బాధపడ్డాడు.
ఆ బాధ పడేంత వరకు దెబ్బతీశాడు. అంత బాధపడ్డాడు. అయినా సరే యుద్ధానికి వచ్చాడు కదా, యుద్ధానికి రాక తప్పదు. ఈగోయిస్టిక్ పర్సన్ కాబట్టి యుద్ధానికి రాక తప్పదు. ఇంత అంతా పోయారు కాబట్టి ఇంక నేను వెళ్ళి సారీ చెప్తేనైనా ఈ యుద్ధం ఆగుతుందా అని అనుకునే టైప్ కాదు రావణాసురుడు. అందుకని యుద్ధానికే వచ్చాడు. యుద్ధానికి వస్తే రామస్తమ ఆహ పురుషాదపురీష ఎన్న కాంతా సమక్షమసతాపహృతాశ్వవత్తే త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తురలంఘ్య వీర్య. రాముడు అన్నాడు ధైర్యంగాను, రామస్తమాహ ఏమనన్నాడు, పురుషాద పురీష. రాక్షసులకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది. రాక్షసులు అంటే ఈ సృష్టిలోని ఒక డైవర్సిటీకి వాళ్ళు కూడా కారణము. రాక్షసుల్ని నేనేమి తక్కువ చేయను. వాళ్ళకుండే శక్తులు ఉన్నాయి, వాళ్ళకుండే పనులు ఉన్నాయి, వాళ్ళకుండే సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల లోకానికి కలగవలసిన పని ఉంది. కానీ రాక్షసుల్లో నువ్వు పురుషం లాంటి వాడివి. రాక్షసుల్లో నువ్వేమి చెప్పుకోదగ్గవాడివి కాదు. రాక్షసుల్లో ఒక మలం లాంటి వాడివి నువ్వు. రాక్షసులు చేయాల్సిన పనులు చేయలేదు నువ్వు, రాక్షసులు కూడా చేయరాని పనులు చేశావు నువ్వు. అందులో యత్ నహ కాంత, నా భార్యని అసమక్షం నేను లేనప్పుడు అసత అపహృత, దొంగలాగా ఏమాత్రం దమ్ము లేని వాళ్ళలాగా ఎత్తుకుపోయావు. శ్వవత్తే, కుక్కలాగా ఎత్తుకుపోయావు. కుక్క ఎలాగైతే ఎవరైనా వ్యక్తి చూస్తూ ఉంటే వాడి చేతిలో ఉండే ఆహారం కానీ వాడి పక్కన ఉండే ఆహారం కానీ ముట్టుకోలేదు, ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు అలా పక్కకి జరిగితేనో పక్కకి తిరిగితేనో లటక్కున నోట పుచ్చుకొని పారిపోతుంది. అలా కుక్కలాంటి పని చేశావు. శ్వవత్తే త్యక్తత్రపస్య, నీకు సిగ్గులేదు. ఏదో ముల్లోకాలని గెలిచానంటావు. ముల్లోకాలని గెలిచిన వాడైతే నా ముందుకు రావాలి కదా, అప్పుడే ముందుకొచ్చి యుద్ధం చేసి కదా మాట్లాడాలి. యుద్ధం చేసే దమ్ము లేదు నీకు, సిగ్గులేని వాడివి నువ్వు. త్యక్తత్రపస్య జుగుప్సితస్య, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తే అందరూ అసహ్యించుకోవాలి. ఇలాంటి పని చేసావు నువ్వు. వీరుడు అనిపించుకుంటే వీరత్వంతో రా, దమ్ముంటే చూపించు, అప్పుడు తెలుసుకుందాము. దమ్ము లేని కుక్క పని చేశావు. జుగుప్సితస్య, అసహ్యించుకోవాలి నిన్ను. అలాంటి అసహ్యించుకునేవాడికి ఫలమధ్య, నీకు ఈరోజు ఫలితం అంటే ఏంటి, నాతో పెట్టుకున్న తగవుకి ఫలితం అంటే ఏంటో చూపిస్తాను. త్యక్తత్రపస్య ఫలమధ్య జుగుప్సితస్య యచ్ఛామి, నేను నీకు ఇస్తాను చూడు, నీకు దిమ్మ తిరిగే దెబ్బ కొడతాను చూడు. కాల ఇవ, కాలం ఎలాగైతే కర్తుహు ఆయా చెడు పనులు చేసేవాడికి, అధర్మం చేసేవాడికి ఫలాన్ని సరి అయిన సమయంలో చూపిస్తుందో, అలంఘ్య వీర్య, ఏం చేసినా సరే ఆ ఫలితాన్ని దాటి వెళ్ళటం అనేది ఆ అధర్మం చేసిన వాడికి జరగనే జరగదో, లేదా ఆ తప్పు చేసినవాడు తన తప్పుకు ఫలితాన్ని దాటి వెళ్ళటం అనేది జరిగే పని కాని స్థితిలో కాలం తాలూకు ప్రభావం ఎలాగైతే ఉంటుందో అలా నేను నా ప్రభావం చూపించి నేను దెబ్బ కొడతాను చూడు అని చెప్పి దెబ్బ కొట్టాడు. లేదా కాల ఇవ, మృత్యువు దూసుకొస్తే, మృత్యువు ముంచుకొస్తే, అలంఘ్య వీర్య, ఆ మృత్యువుని దాటి వెళ్ళే దమ్ము ఎవరికీ లేక నోరు మూసుకొని ఎలాగైతే పడుంటారో, మృత్యువు ప్రతివాడిని ఎలాగైతే దెబ్బ కొడుతుందో అలా నేను నీకు దెబ్బ కొడతాను, నేను నీకు మృత్యువునవుతాను చూసుకో అని చెప్పి మరీ కొట్టాడు. రామస్తమాహ పురుషాద పురీష ఎన్న కాంత సమక్షం అసమక్షం అసహత అసత అపహృత శ్వవత్ తే త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తు అలంఘ్య వీర్య అని. ఏం డైలాగ్ వినాల్సి వచ్చిందో పాపం రావణాసురుడు. రావణాసురుడిని చూస్తే జాలేయాలి. ముల్లోకాలు ఆయన్ని చూసి బేదిరి హడలి శబ్దాలు చేస్తుంటే హాహా ఆర్తనాదాలు శ్రవణానందకరములుగా ఉన్నాయి అని అనుకుని సంతోషపడ్డ రావణుడు, నా పరాక్రమానికి వీళ్ళందరూ అరుస్తున్నారు అని అనుకుని దాన్నే పొగడతలుగా స్వీకరించి సంతోషపడిన రావణుడు, నువ్వు కుక్కలాంటి వాడివి అంటే పడాల్సి వచ్చింది. చేసిన పని అంతకంటే హీనంగా ఉంది. అయితే మాటలు చెప్తూ కాలక్షేపం చేసేవాడు కాదు ఈయన. ఏవం క్షిపం ధనుషి సంధితముత్ససర్జ బాణం స వజ్రమివ తద్ధృదయం బిభేద సోసృగ్వమన్ దశముఖైర్న్యపతద్ విమానాత్ హాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్త. ఏవం క్షిపన్, ఇలా మాటలతో కుళ్ళబొడిచి, మాటలతో అధిక్షేపించి, మాటలతో అవమానపరిచి, తిరస్కరించి, ధనుషి విల్లుని సంధితం ఎక్కుపెట్టి
ఆ ఎక్కుపెట్టిన విల్లుని నిలబెట్టిన విల్లుకి బాణాన్ని ఎక్కుపెట్టి బాణం ఉత్ససర్జ వదిలిపెట్టాడు. వదిలిపెడితే సహా ఆ బాణం కాస్త వజ్రమివ వజ్రాయుధంలాగా వెళ్ళింది. వజ్రాయుధంలాగా వెళ్ళి తద్ధృదయం రావణాసురుడి యొక్క హృదయాన్ని బిభేద ముక్కలు చేసేసింది. తద్ధృదయం బిభేద. రావణాసురుడికి ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే, ఎంత గట్టిగా ఆ హృదయానికి తగిలిందంటే రావణాసురుడు అసృగ్వమన్ రక్తం కక్కుకుంటూ కిందకు పడ్డాడు. రక్తం కక్కుకుంటూ అనేది చిన్న విషయమే, యుద్ధాల్లో జరుగుతుంది. రక్తం కక్కడం యుద్ధంలో జరుగుతుంది. దశముఖై తనకున్న 10 ముఖాలతోనూ 10 నోళ్లతోనూ రక్తం కక్కుకుంటూ 10 నోళ్ల నుంచి రక్తం కక్కుతూ ఉండగా న్యపతద్ విమానాత్ విమానం నుంచి కింద పడిపోయాడు. అదే సమయంలో తనకున్న గౌరవం నుంచి కింద పడిపోయాడు. చివరికి కింద పడి మరణించిపోయాడు. హాహేతి జల్పతి జనే చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ రక్షించలేకపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు అడ్డం రాలేకపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాహాహా అని ఏడవటం తప్ప మరి ఏమీ చేయలేకపోయారు. హాహేతి జల్పతి జనే ఎంత అన్యాయంగా పడిపోయాడంటే సుకృతీవ రిక్త. పెద్ద పుణ్యం చేసుకున్నవాడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలను బాగా అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది, పూర్తిగా తీరిపోయింది. తీరిపోతే రిక్త ఖాళీ అయిపోయాడు. ఖాళీ అయిపోతే ఏమవుతాడు? తల్లకిందులుగా స్వర్గం నుంచి కిందకు పడిపోతాడు. అలా పుణ్యం చేసుకున్నవాడు హాయిగా స్వర్గ సుఖాలను అనుభవించి ఉత్తమంగా తలెత్తి పైకెత్తి కిరీటాలు పెట్టుకుని సుఖంగా తిరిగినవాడు తల్లకిందులుగా పడిపోయినట్లుగా ఇంతకాలం పాటు ముల్లోకాల్లోనూ కీర్తిని పతాకాల్ని ఎగరేసుకుంటూ తిరిగినటువంటి రావణాసురుడు 10 నోళ్ల నుంచి రక్తం కక్కుకుంటూ మొత్తం గుండెలు బద్దలైపోగా నానా తిట్లు తిని నువ్వు కుక్కలాంటి వాడివి అనే మాట విని అవమానపడి తల్లకిందులుగా విమానం నుంచి కింద పడి మరీ మరణించాడు. ఏవం క్షిపన్ ధనుషి సంధితముత్ససర్జ బాణం స వజ్రమివ తద్ధృదయం బిభేద సోసృగ్వమన్ దశముఖైర్న్యపతద్ విమానాత్ హాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్త అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. రావణాసురుడి వధ అయిపోయింది కదా, మనం కూడా ఆపేసుకుందాము. ఈ తర్వాత స్త్రీజన పరిదేవన అని 5 శ్లోకాలు చెప్పారు శ్రీశుకుల వారు. మిగతా రామాయణంలో శ్లోకాలు తగ్గించారు, కానీ ఈ రావణాసురుడు పోయిన తర్వాత వాళ్ళు ఏడవటం అనే దాన్ని 5 శ్లోకాల్లో వర్ణించారు. ఎందుకు వర్ణించారనేది తర్వాత చూసుకుందాము. ఆ స్త్రీజన పరిలాపం ఇవన్నీ విలాపం ఇవన్నీ కొంచెం తర్వాత చూద్దాము. తర్వాత జరిగినటువంటి మంచి విషయాలు వీటన్నిటిని కూడా మనం నిర్ణయించుకుందాం. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. మనలో చాలామందికి మనం ఏం చేసినా కలిసి రావట్లేదు అనేటువంటి ఒక అపనమ్మకం ఉంది. ఏం చేసినా కలిసి రావట్లేదు, నాకు యోగం సరిగ్గా లేదు, అక్కడ అలా అయింది, ఇక్కడ ఇలా అయింది అనేటువంటి భావాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అది 99% వరకు నిజం కూడా కావచ్చు. కానీ పట్టు విడవకుండా ధర్మం తప్పకుండా ప్రయత్నం చేస్తే సరి అయిన సమయంలో లేదా గెలిచి తీరవలసినటువంటి సందర్భంలో, గెలుపు దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో దైవబలం కలిసి రావడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనే విషయం మాత్రం ఇందులోంచి తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? రావణాసురుడు వచ్చి సీతమ్మవారిని ఎత్తుకుపోయినప్పుడు ఒక్క దేవుడు సహాయానికి రాలేదు. ఈయన పిలిచాడా పిలవలేదా తర్వాతి మాట, ఒక్కడు రాలేదు, సహాయానికి రాలేదు. ఆయన రాముడు కష్టపడి భార్య కోసం ఏడుస్తూ బాధగా ఒక్కొక్కళ్ళని అడుగుతున్నప్పుడు ఒక్కళ్ళంటే ఒకళ్ళు వచ్చి లంకలో ఉన్నది సీత అని చెప్పలేదు. ఏ దేవుడు చెప్పలేదు. ఆయనే కష్టపడి కోతులతో స్నేహం చేసి వాళ్ళకి ఏదో చిన్న లాభం చేసి వాళ్ళకి రాజ్యం ఇప్పించి వాళ్ళు నలుదిక్కులకి వెళ్ళి కష్టం మీద వెతికొస్తే ఫలానా చోట ఉంది అని అర్థం చేసుకున్నాడు. ఆయన వెళ్ళి సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన్ని సముద్రం దాటించడానికి ఒక్క దేవుడు రాలేదు. అప్పుడు రాలేదు దేవుడు. ఆయనకు అప్పుడు ఏం కలిసి రాలేదు. అప్పుడు బాధపడుతూనే 3 రోజులు తిండి తిప్పలు లేకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు. సముద్రుడిని బెదిరించిన తర్వాత, ఆయన కోపం అనేది మొదలైన తర్వాత సముద్రుడు బయటికి రావటం అనేది అప్పుడు జరిగింది. అంటే సముద్రుడు దేవుడు అనుకుంటే అప్పుడు ఒక దేవుడు బయటకు వచ్చాడు. తర్వాత సేతువు కట్టి రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉండగా ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ ఉండగా వీళ్ళే శక్తియుక్తులతో సంహరించుకోవాల్సి వచ్చింది, లేదా విభీషణుడి సలహాలతో చేయవలసి వచ్చింది, లేదా పరాక్రమంతో చేయవలసి వచ్చింది, రకరకాలుగా చేయవలసి వచ్చింది. కానీ
ఏ దేవుడు సహాయం చేయలేరు, ఎవరూ సహాయం చేయలేరు. కానీ మొత్తం బలగమంతా అయిపోయి రావణాసురుడు ఒక్కడే ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో స్వర్గం నుంచి మాతలి గారు రథం అనే 2 వచ్చినాయి. మాతలి గారు మంచి సారథి అని పేరుంది. ఎంతటి కష్టమైన సందర్భంలోనైనా సరే బాగా డ్రైవ్ చేయగలిగినటువంటి నికార్సైన డ్రైవర్ ఆయన. అందువల్ల ఆయన్ని పంపించారు. అదేమి చిన్న సౌకర్యం కాదు, చాలా పెద్ద సౌకర్యం మాతలి గారు ఉండటం అనేది. పైగా ఎన్నో దేవాసుర సంగ్రామాల్లో ఆయన పాలు పంచుకున్నాడు. అందువల్ల ఆయన రావటం అనేది అడ్వాంటేజ్. ఆయన చాలా మంచి విషయాలు చెప్పాడు కూడాను. ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాడు ఆయన. అలాగే స్వర్గం నుంచి వచ్చిన రథం చిన్నపాటి రథమేం కాదు, మంచి సౌకర్యవంతమైన రథం. ఆ రథంలో ఉండటం వలన రాముడికి కూడా అడ్వాంటేజ్ వచ్చింది, వాహనంలో ఉండేటువంటి అడ్వాంటేజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? చివరి నిమిషంలో వచ్చింది. అంటే కలిసి రాకపోవటం అనేది మొత్తం 99% అలాగే వచ్చింది. కానీ చివరి సమయంలో కలిసి వచ్చింది. కలిసి వచ్చిన తర్వాత విజయం అనేది వరించింది. చివరి నిమిషంలో కలిసి వచ్చింది. ఇది కలిసి రాకపోయినా గెలిచేవాడా అంటే గెలిచేవాడనే చెప్పాలి. ఎందుకంటే ఇంత కాలం పాటు కలిసి రాకపోయినా సరే ఆయన ముందుకు అడుగులు వేస్తూనే వచ్చాడు కదా. కాబట్టి చివరి నిమిషంలో ఇది కలిసి వచ్చినా రాకపోయినా గెలిచేవాడే. కానీ చివరి నిమిషంలో కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వచ్చింది అంటే చివరి నిమిషం దాకా ప్రయత్నం చేశాడు కాబట్టి కలిసి వచ్చింది. ప్రయత్నం చేయకపోతే ఏదో కారణం చెప్పి నాకు యోగం లేదు, నాకు కలిసి రాదు, ఇలా చేస్తే ఎలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అని అనుకునే మాట అయితే కలిసి రాకపోవటమే మిగులుతుంది. కానీ కలిసి రావటం అనేది ఎప్పటికీ జరగదు. కాబట్టి మానవులు అన్నవాళ్ళు ధర్మబలంతో, ధర్మాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు, ధర్మబలంతో వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది నిరంతరం జరగాలి. ప్రయత్నం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, సహాయం ఉన్నా లేకపోయినా, ఎవరైనా తోడొచ్చినా తోడు రాకపోయినా మంచి పేరు మీద ప్రయత్నం అనేది జరుగుతూనే ఉండాలి. చివరికి చక్కనిగా కలిసి వస్తుంది. కలిసి రావటంలో ఏ డౌటు అక్కర్లేదు. అసలు కలిసి రావటం కోసం ఎదురు చూడక్కర్లేదు. మానవ ప్రయత్నాన్ని నమ్మి ముందుకు వెళితే ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని స్వస్యందనేద్యుమతి మాతలినోపనీతే అనే లాస్ట్ మినిట్లో జరిగినటువంటి ఈ అంశం ద్వారా శ్రీశుకుల వారు చెప్పదలుచుకున్నట్లుగా ఉంది. రాముడు మాత్రం ఈ విషయాన్ని చెప్పదలుచుకునే దిగాడు. ఆయన దిగిందే ఇందుకోసం. మానవ ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు. ముల్లోకాల్ని గెలిచిన వాడైనా సరే, ముల్లోకాల్ని గెలిచిన వాడు ఎదుర్కొండా ఉన్నా సరే మానవ ప్రయత్నంతో వాడిని ఓడించవచ్చు అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడానికే శ్రీశుకుల వారు దీన్ని ప్రారంభించారు. అలాగే ఆ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడానికే రాముడు దిగి వచ్చాడు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం నమ్మవచ్చు. అదే సమయంలో అధర్మం ధర్మం అనే రెండిటిని పక్కపక్కన పెట్టుకుంటే ధర్మబలం పెంచుకుంటూ పోయిన వాడికి ఎప్పటికైనా సరే బలం పెరుగుతూ ఉంటుంది. అతని యొక్క మంగళ ఫలాలు పెరుగుతూ పోతూ ఉంటాయి. అధర్మం అనేది ప్రారంభించిన వాడికి మాత్రం వాడికి జరగాల్సిన మంచి పని, ఖచ్చితంగా జరగాల్సిన మంచి పని కూడా ఎలాగైనా సరే అక్కడికక్కడ దెబ్బతినిపోతుంది అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తోంది. కాబట్టి మనం ఈ 3 విషయాలను దృష్టిలో ఉంచుకుందాము. మనలో అధర్మం చేరకూడదు. మనకి ధర్మబలం క్రమంగా పెరుగుతూ పోవాలి. అదే సమయంలో మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. కలిసి వచ్చింది కలిసి రాలేదు అనేదానికి విలువే లేదు. మానవ ప్రయత్నం సవ్యంగా ఉంటే ఆ ప్రయత్నమే విజయం లెక్క. నిజమైన ప్రయత్నమే విజయం కంటే ఎక్కువ. ఆ ప్రయత్నాన్ని మించిన విజయాన్ని మానవుడు కోరుకోనక్కర్లేదు అనే విషయాన్ని మనం రూఢిగా అర్థం చేసుకుందాము. చివరి నిమిషంలో కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే ఈ ప్రయత్నమే ఉంది, ఈ ప్రయత్నమే మనకు ఆ ఫలితం కలిసి వచ్చేలా చేస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉందాము. మనల్ని అలా ధర్మ మార్గంలో నడిపించి మనలో ఉండేటువంటి అధర్మ భావనలన్నిటినీ తొలగించి మనలో ప్రయత్నం అనేటువంటి ధైర్యాన్ని నింపి ఆ ప్రయత్నం చివరిదాకా నడిచేటట్లుగా చూడవలసిందిగా మాత్రం ఆ అతులిత కరుణా వరుణాలయుడు అంతర్యామి శ్రీరామచంద్ర పరబ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని గట్టిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ 5 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. ముందుగానే అనుకున్నాం కదా, ఈరోజు కూడా కొంచెం తక్కువే చెప్పుకుందాము అనుకుని, అందువల్ల తక్కువే చెప్పుకుని 5 శ్లోకాల పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. తాం యాతు ధానపృతనామసి శూలచాప ప్రాసృష్టిశక్తి శరతోమరఖడ్గదుర్గాం సుగ్రీవలక్ష్మణమరుత్సుతగంధమాద
నీలాంగదర్క్షపనసాదిభిరన్వితోగాత్ తేనీకపారఘుపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరూథమిభపత్తిరథాశ్వయోధైః జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరంగదాద్యాః సీతాభిమర్షహతమంగళరావణేశాన్ రక్షః పతిः స్వబలనష్టిమవేక్ష్య రుష్టः ఆరుహ్య యానకమథాభిససార రామం స్వస్యందనే ద్యుమతిమాతలినోపనీతే విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః రామస్తమాహ పురుషాదపురీషయన్నః కాంతాసమక్షమసతాపహృతాశ్వవత్తే త్యక్తత్రపస్య ఫలమద్యజుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తురలంఘ్య వీర్యః ఏవం క్షిపన్ ధనుషి సంసంధితముత్ససర్జ బాణం సవజ్రమివ తద్ధృదయం బిభేద సోసృగ్వమన్ దశముఖైర్న్యపతద్విమానాత్ హాహేతి జల్పతి జనే సుకృతివరిక్తః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.